భారతి ఛానల్ జై గురుదత్త. ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో వాసుదేవాయ నమ. భగవతే వాసుదేవాయ నమ. ఈరోజు వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా ఉత్తర తిరుపతి ఇందూరు, ఈ ఉత్తర తిరుపతిని ప్రసిద్ధి చెందింది. ఇటువంటి అద్భుతమైనటువంటి మూర్తి వెంకటరమణ స్వామి ఇక్కడ తిరుపతిలో ఎట్లా ఉంటుందో అదే బ్రహ్మాండమైనటువంటి మూర్తి ఇక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది. ఇది ఒక కారణీకమైనటువంటి ఒక ప్రతిష్ట. ఏదో చందాలు వసూలు చేసుకొని చేసినటువంటిది కాదు, సంకల్పంతో చేసినటువంటి ప్రతిష్ట. ఇటువంటి సంకల్పంతో కలిగిన ఈ ప్రతిష్ట ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి రోజు ఎవరు దర్శనం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జీవన ముక్తి కలగని, మరి ఆరోగ్యం కలగని, సంపత్తు కలగని, మన సనాతన ధర్మాన్ని ఆచరించని అనే ఒక దృష్టితో ఈరోజు ఉత్తర ద్వారం తెరుస్తుందంటే ముక్తికి సిద్ధంగా ఉండేటువంటి మహాత్ములందరికీ కూడా ఆయన దర్శనం కలుగుతుందని ఈరోజు మంచి మనసుతో ఆ స్వామిని దర్శిస్తే సనాతన భక్తులందరూ కూడా వాళ్ళందరికీ కూడా భగవంతుడు మనకు మన దేశానికి, మన పిల్లలకి భవిష్యత్తు కూడా బాగా ఉంటుంది. మరి ఈరోజు మీరు నిజామాబాద్కి రావడము, స్వామీజీ వారితో మీ దర్శనం కూడా భక్తులందరికీ కల్పిస్తూ ఉన్నారు. అయోధ్య నుంచి పరిగెత్తుకొని వచ్చాను. అయోధ్యలో చాలా పెద్ద కార్యక్రమం, 10-15 వేల మందితో కార్యక్రమం జరిగింది. అక్కడ ఆశ్రమం ఉద్ఘాటన కూడా జరిగింది. అక్కడ మన బ్రాంచ్, దత్తపీఠం బ్రాంచ్, కోదండరామస్వామి ప్రతిష్ట కోసం వెళ్ళాను. అట్లా ఆ బాలరామ దర్శనానికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నేను ట్రైన్లో వెళ్ళాను. భూమి మీదనే వెళ్ళాలని చెప్పేసి ట్రైన్లో వెళ్ళాను. 3 రోజుల కాలం భక్తులతో 1300 భక్తులతో వెళ్ళాను. 2-3 ట్రైన్స్ కూడా వచ్చాయి అక్కడికి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ముగించుకొని తక్షణమే ఫ్లైట్ తీసుకొని విశేషంగా హైదరాబాద్కి వచ్చి పరిగెత్తుకొచ్చాను. ఇక్కడ వీళ్ళందరికీ వైకుంఠ ఏకాదశి, ఎందుకంటే ఇక్కడ దత్తభక్తులు దండిగా ఉన్నారు, స్వామి యొక్క భక్తులు, హనుమంతుడి భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వామి కూడా జతలో స్వామిని దర్శనం చేస్తూ, వాళ్ళు స్వామిని దర్శనం చేస్తూ, సద్గురువుని దర్శనం చేస్తూ వాళ్ళ జన్మ సార్థకం చేసుకుంటున్నారు. ఇందూరు, ఇక్కడ ఈ తిరుపతి, ఉత్తర తిరుపతి క్షేత్రము